అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. ఈరోజు లెగ్ పీసులు ఫ్రై చేయబోతున్నాను. నేను ఎలా చేస్తానో చూడండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కదా, నా పద్ధతిలో ఎలా చేస్తానో చూపిస్తాను. లెగ్ పీసులు శుభ్రంగా కడుక్కున్నాను. ఇదిగో పసుపు వేసి కడిగాను. పసుపు నీళ్ళలో ఒక పావు గంట నానబెట్టాను. తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఒకటి స్కిన్ తీసుకున్నాము, ఒకటి స్కిన్లెస్. ఏది ఎలా టేస్ట్ వస్తుందా అని 2 రకాలు తీసుకున్నాము. దీని ఘాటు సరిగ్గా ఘాటు పెట్టడం వల్ల ఏంటంటే లోపల దాకా ఉడుకుద్ది. మనకి లోపల దాకా ఫ్రై అవ్వాలి కదా, అందుకని ఘాట్లు పెడుతున్నాము. ఇది కొట్టడమే సరిగ్గా కొట్టలేదు చూడండి. ఇది మంచి లెగ్ పీస్ కొట్టాడు. ఇప్పుడు దీనికి మసాలా పూయడానికి కొంచెం కారము, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, ఇది కసూరి మేతి నలుపుకొని వేసుకోవాలి. ఇలా నలిపేసి అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ అడ వేసుకుంటే సరిపోద్ది. అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ అడ వేసుకోవాలి. కొంచెం పెరుగు, ఒక 2 స్పూన్లు అంతా పెరుగు వేసుకున్నాను. 2 స్పూన్లు రాగి పిండి. స్పెషల్గా ఇదే నేను వేసేది దీంట్లో ఫ్రైలో. కొంచెం ఆయిల్. వీటిని అంతా మిక్స్ చేసుకున్నప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మంచిగా పట్టేయాలి. మసాజ్ చేసి లెగ్లకి మసాజ్ చేయాలి. ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగా ఫ్రై అవుతాయి, అంత టేస్టీగా ఉంటాయి. కాబట్టి బాగా మసాజ్ చేయాలి లెగ్లకి. అవి బతుకున్నప్పుడు మసాజ్ చేయలేము, అందుకే అవి చనిపోయాక మసాజ్ చేసి టేస్టీగా వండుకొని తిన్నవే. ఇలా బాగా మసాజ్ చేసి, నిజం డాడీ మసాజ్ చేస్తుంది ఇప్పుడు నేను వీటికి. ఇలా మసాజ్ చేసిన తర్వాత అందుకే ఇలా బాగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ అయినా పక్కకు ఉంటే ఆ తర్వాత దీనికి బాగా మసాలా పడుతుంది. అప్పుడు 1 అవర్ తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపెడతాను. ఇప్పుడైతే ఇది ఒక 1 అవర్ పక్కన పెట్టి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకున్నాం. 1 అవర్ పక్కన పెట్టిన తర్వాత మసాలా అంతా లెగ్ పీస్లకు బాగా పట్టేసింది. ఆ తర్వాత నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆ టైంలో బ్రెడ్ మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని దానికి అద్ది డీప్ ఫ్రై చేసుకోవడమే. నాకైతే ఇంతకుముందు లెగ్ పీసులు ఫ్రై చేయడం రాదు. మా వదిన మా కోసం లెగ్ పీసులు ఫ్రై చేసి పెడుతుంది. ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను ఈ రెసిపీ. వదిన అంటే మా ఆయన వాళ్ళ అక్క, మా అన్నయ్య వాళ్ళ భార్యను మనం తెలంగాణలో వదిన అంటాం కదా, ఇక్కడ ఆంధ్రాలో మా ఆయన వాళ్ళ ఆడపడుచుని మనం వదిన అంటాం ఇక్కడ. తన దగ్గర నేను నేర్చుకున్నాను. ఇదివరకు ఒకసారి ఎగ్ వేసి నేను డీప్ ఫ్రై చేశాను. ఆ వీడియో కూడా నేను కింద లింక్ పెడతాను, చూడండి. ఈ లెగ్ పీస్లు చేయడానికి ఈజీ ప్రాసెస్, తినడం కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి.
ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వీడియో చూస్తున్నారు కానీ నాకు బాగుంది బాగాలేదని వాట్సాప్లో కామెంట్ చేస్తున్నారు. వాట్సాప్లో కాకుండా ప్లీజ్ చూసిన వాళ్ళు ఇక్కడ కామెంట్ చేయండి. చాలామంది నాకు వాట్సాప్లో వీడియో చూడగానే వెంటనే వాట్సాప్లో రిప్లై ఇస్తున్నారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కాల్ చేసి కూడా మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. నాకు ఒకటి సంతోషం ఏంటంటే యూట్యూబ్ ఫ్యామిలీ అయినా మీరందరూ నన్నుగా స్వీకరిస్తున్నారు. అంటే నేను వీడియోస్ కోసం స్పెషల్ కేర్ ఏం తీసుకోవట్లేదు, అయినా కూడా నన్నుగా స్వీకరిస్తున్నారు. చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. నేను చేసిన ఈ లెగ్ పీస్ రెసిపీ నచ్చిందా? నచ్చితే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.